హైదరాబాద్ మేడ్పల్లి చోరీ ఘటనపై స్పందించారు ఉప్పల డీసీపీ సురేష్ కుమార్. ప్రాథమిక సమాచారం ప్రకారం 30 తులాల బంగారం, 8 కేజీల వెండి, 2 లక్షల నగదు చోరీకి గురైనట్లు తెలిపారు. అయితే పోయిన సొత్తు విలువ ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. చెంగిచెర్ల, కనకదుర్గ కాలనీ, అణుశక్తి కాలనీలో దొంగలు భారీ చోరీకి పాల్పడ్డారు. మొత్తం 8 ఇళ్లు తాళాలు పగలగొట్టి బీభత్సం సృష్టించారు. ఘటనా స్థలం నుండి క్లూస్ టీం ఆధారాలు సేకరించిందని, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎటువంటి ఆయుధాలు లేకుండానే దొంగలు ఈ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్కు మార్నింగ్ 10 o'clock ఒక సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఇది కనకదుర్గ కాలనీ చెంగిచెర్ల ఏరియా, ఇక్కడ దొంగతనాలు జరిగినాయని చెప్పేసి సమాచారం వచ్చింది. మా పోలీసు వారు SHO అండ్ ACP DI వచ్చి పరిశీలించగా ఒక 8 ఇళ్లలో దొంగతనం జరిగినట్టు తెలిసింది. వీళ్ళందరూ కూడా తాళాలు వేసుకొని పండక్కి ఇంటికి వెళ్ళిపోయిన సందర్భం ఇది. ఈ 8 ఇళ్లలో కూడా మొత్తం అన్ని ఇళ్లలో కూడా వీళ్ళందరూ కూడా లాక్ ఓపెన్ చేసి MO ఏంటంటే లాక్ బ్రేక్ చేసి ఇంట్లోకి ప్రవేశించినారు ఇన్మేట్స్ ఆబ్సెన్స్లో. మొత్తం కలిపి ఒక ఇప్పటి వరకు ప్రాథమిక అంచనాది, అది ఇంకా కొద్దిగా పెరగవచ్చేమో అనుకుంటున్నాము. ఒక 30 తులాస్ గోల్డ్, 8 kg సిల్వర్ అండ్ అరౌండ్ 2 lakhs క్యాష్ పోయినట్టుగా ఇన్మేట్స్ చెప్తున్నారు. సో క్లూస్ టీమ్ వచ్చింది, మాకు కొన్ని క్లూస్ కూడా ఉన్నాయి, అదర్ టెక్నికల్ క్లూస్ కూడా ఉన్నాయి. ఆ క్లూస్ టీంలో కూడా 1-2 క్లూస్ వచ్చినాయి, ఇంకా వర్కౌట్ చేస్తున్నాము.